ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యాల ముగ్గు చిత్రం నుంచి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు అనే పాటని కీబోర్డ్ పైన ప్లే చేసుకుంటున్నాం. మనం పేపర్ పైన నేను అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ రాగం పేరు శృతి చెప్పి నేను పాటను కంటిన్యూ చేస్తాను. రాగం మోహన రాగము, శృతి 2.5 శృతి. ఈ ఒరిజినల్ పాట కూడా 2.5 శృతిలోనే ఉంది. ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. ఇప్పుడు మనం కీబోర్డ్ పైన మోహన్ రాగాన్ని ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ పద సా సాధ పగరి సా. ఈ బ్లాక్ కి సా షడ్జము, ఈ వైట్ కి రేటు చతుశ్రుతి శుభము, ఈ వైట్ కి గాత్రి అంతరగాంధారము, ఈ బ్లాక్ కి పా పంచమము, ఈ వైట్ కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ బ్లాక్ కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ ఆర్డర్ కూడా అవే వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఇది పాట. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు స్వరాలు. ఏదో రీగస అంటే బాగోదు. ఏ రీ దో గస, ఈ గసాను మనం సా అని పాడుకోవాలి. రీసా ఏదో ఏదో గపగరి, ఈ గపగరిని మనం పారి అని పాడుకోవాలి. రీసా పారి ఏదో ఏదో అన్నది రీరిగా, ఈ రీరిగాని మనం గా అని పాడుకోవాలి. అన్నది గా గా అన్నది, రీసా పారి గా గా. ఈ దపదపామ, ఈ దపదపామ అని ఇది మాటు అన్యస్వరం. దీని ఈ దపదపామ, ఈ దపదపామ అని మనం మా అని పాడుకోవాలి. ఈ మసక గగస మసక సరిపోయింది. వెలుతురు గరి రి రి గరిసా అంటే గందరగోళం ఉంది, గందరగోళంగా. వే గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. రీ 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 వెలుతు రూ రీ గరిసా, ఈ రీ గరిసాను మనం సా అని పాడుకోవాలి. ఈ మసక వెలుతురు మా గగస రి 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 సా, గూటి రిస రిస రి గూ రిస రిస, ఈ రిస రిస అని మనం సా అని పాడుకోవాలి. సారి గూటి పడవ పా రి దవా పగగరి, ఈ పగగరిని మనం గరి అని పాడుకోవాలి. రి గరి పడవ
గూటి పడవ సారి గరి గూటి పడవలో రిసరిసాని ఇది నీత్రి అంజస్వరం. ఈ రిసరిసాని మనం రిసరిసాని ఈ రిసరిసాని మనం నీ అని పాడుకోవాలి. లో విన్నది దపని దప దపని దా ఈ దాపాని దాన్ని మనం దా అని పాడుకోవాలి. దా విన్నది దప ఈ దపని మనం దాప అని పాడుకోవాలి. గూటి పడవలో విన్నది సారి గరి నీ దాదప కొత్త పెళ్ళి కూతురు గరి రిస సా సరిపోయింది. కొత్త పెళ్ళి కూతురు 7 సాహిత్యాక్షరములు, గర్రి రిస సా 7 స్వరాక్షరములు. ఇది రెండో వెరైటీ ఉందనమాట. అది చూద్దాం. రెండవ సంగతి ఏదో ఏదో అన్నది ఇంతవరకు కామనే. ఏదో రిసా ఏదో పారి రిసా పారి ఏదో ఏదో అన్నది గా ఇది రీరిగా ఈ రీరిగాని మనం గా అని పాడుకోవాలి. గా 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 అన్నది రీసా పారి గా 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 ఏదో ఏదో అన్నది ఈ మసక పాప ఈ మసక దప ఈ దపని మనం పా అని పాడుకోవాలి. పాప ఈ మసక గగస సరిపోయింది. ఇది వెలుతురు ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. రీ సా ఈ రెండో సంగతి మొత్తం చూద్దాం. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు రీసా పారి గా పాప గగస రిసా. ఈ గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు ఆల్రెడీ మనకు వచ్చింది ఫస్ట్ సంగతిలో. సారి గరి గూటి పడవలో విన్నది నీ దాదప గరి రిస సా కొత్త పెళ్లి కూతురు. ఈ రెండు సంగతులని మొత్తం నేను ప్లే చేస్తాను, జాగ్రత్తగానండి మీరు. రీసా పారి గా మా గగ సరి రిసా సారి గరి నీ దాదప గరి రిస సా. రెండవ సంగతి రీసా పారి గా పాప గగస రిసా సారి గరి నీ దాదప కొత్త పెళ్లి కూతురు గరి రిస సా. ఇప్పుడు ఫస్ట్ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. ఒదిగి కూచుంది
బిడియపడే వయ్యారం ముడుచుకునే కొలది మరి మిడిసి పడే సింగారం సోయగాల విందులకై వేయి కనులు కావాలి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. ఒదిగి ఒదిగి గ గ గ ప ప ప సరిపోయింది. గ గ గ ప ప ప ఒదిగి ఒదిగి కూచుంది కూచుందా కూచుంది దప. ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. గ గ గ ప ప ప దా ప ఒదిగి ఒదిగి కూచుంది బిడియ దనిరి బిడియ. అది సరిపోయింది. ఇక్కడ రీటు అన్యేశ్వరం అన్నమాట. సారీ, నీటు అన్యేశ్వరం. బిడియ దనిరి పడే ద ప ద డే నీదా. ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. దనిరి దద్ద బిడియ పడే వయ్యారం పాగా. ఈ పాగాన్ని మనం గా అని పాడుకోవాలి. వయ్యా దాపా. ఈ దాపాని పా గా పా వయ్యా రం పాపగా. ఈ పాపగాను మనం గా అని పాడుకోవాలి. బిడియ పడే వయ్యారం దనిరి దద్ద గా పాగా ముడుచుకునే పాగా. ఈ పాగాని మనం గా అని పాడుకోవాలి. గ గ గ ప ప ముడుచుకునే కొలది ద ద ద సరిపోయింది. మరి దద మిడిసి మిడిసి పడే దనిరి మిడిసి ప నీదా. ఈ నీదాని దా అని పాడుకోవాలి. ద పడే ద పడే నీదా. ఈ నీదాని కూడా దా అని పాడుకోవాలి. దనిరి దద్ద మిడిసి పడే పాగగా. ఈ పాగగాను మనం గా అని పాడుకోవాలి. గా గారం ద ప గారం. ఇక్కడ గా గా పా సింగా రం అంటే పా పాదదని ద పాగా. ఈ పాదదని ద పాగా అని మనం రం ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి గా అని పాడుకోవాలి. పాదదని ద పాగా. ఇది మొత్తం గా అని పాడుకోవాలి. సింగారం గా గా పా గా పా గా. ఈ లైన్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనం. ముడుచుకునే కొలది
మరి మిడిసి పడే సింగారం గ గ గ ప ప ద ద ద ద ద దని రి ద ద గ గ ప గ సోయగాల సో పాగా ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా గ పాద సోయగాల విందులకై సా సా సరిపోయింది. గా గ పాద సా సా సోయగాల విందులకై వేయి రిసాదా ఈ రిసాదాను మనం దా అని పాడుకోవాలి. దా ద వేయి కనులు సదదప కను ఈ సాదా దాపాను మనం దాప అని పాడుకోవాలి. దా పాప కనులు దా ద దాప దా దా ద ద పాప వేయి కనులు కా కావాలి పదపాగ గపగారి రీగరి పదపాగ ఈ పదపాగాను మనం గా అని పాడుకోవాలి. కా గపగారి ఈ గప్పగారిని మనం రీ అని పాడుకోవాలి. గారి రీ గరి ఈ రీ గరిని మనం రీ అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం ఇప్పుడు మనం. వేయి కనులు కావాలి దాద దాద ద పాప గారి దాద ద పాప గారి అంటే రిగప గరిస. ఈ ఫస్ట్ లైన్ మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గ గ గ ప ప ప ద ద ప దని రి ద ద గ ప గ గ గ గ ప ప ద ద ద ద ద దని రి ద ద గ గ ప గ గ గ ప ద సా సా ద ద ప ద ద ద ప ప గ రి రిగప గరిస. మళ్ళా మొత్తం ఇప్పుడు పల్లవి మొత్తం ఇక్కడ పాడుకోవాలన్నమాట. ఏదో 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 అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలు విన్నది కొత్త పెళ్ళి కూతురు రిసా పారిగా గగా మా గగ సరి రిసా సారి రి గరి నీ దాదప గరి రిసా సా. ఇప్పుడు లాస్ట్ చరణం, రెండవ చరణమును కీబోర్డ్ పైన మనం ప్లే చేసుకుందాం. నింగిలోని వేలుపులు ఎంత
కనికరించారో నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. అప్పుడు నింగి పాగా అంటే బాగోదు. నీ పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. గా గా పాప నింగిలోని వేలుపు ద వేలుపు లు దాప, ఈ దాపాను మనం పా అని సారీ నింగిలోని, ఇది కరెక్ట్. గా గా పాప నింగిలోని వేలుపులు పా, సరిపోయింది. ఎంత దనిరి, ఇది నీటు అనమాట. ఇది దనిరి, ఈ దని దని, ఈ దనిని నీరి అని పాడుకోవాలి. ఎంత కనిక నీరి దనిద, ఎంత కనిక రించారో రించ పాగదప, ఈ పాగా దాపాను మనం గా పా అని పాడుకోవాలి. రించా రో పాపగా, ఈ పాపగాను మనం గా అని పాడుకోవాలి. ఎంత 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 కనికరించారో నీరిదనిద గా పాగా, నీరిదనిద గా పాగా, ఎంత కనికరించారో నిన్ను నాకు పాగగ పాప పాగా, ఈ పాగాను మనం గా గా నిన్ను అని పాడుకోవాలి. గా గా పాప నిన్ను నాకు, సరిపోయింది. కానుకగా దా కా దాని సని దా కా అంటే దానిస, ఈ దానిసని మనం సా అని పాడుకోవాలి. కానుకగా సాని దద్దా కానుకగా నిన్ను నాకు కానుకగా గా గ పాప సాని దద్దా పిలిచి దనిరి పిలిచి కలిమి నిద నిద కా నిద, ఈ నీదాన్ని మనం దా అని పాడుకోవాలి. కలిమి దనిద దనిరి దనిద పిలిచి కలిమి నొసగే పగ నొసగే దాప, ఈ దాపాన్ని మనం పా అని పాడుకోవాలి. పాగా పా పాగా పా నొసగే రూ పాదనిద పాగా, ఈ పాదనిద పాగాను మనం పా గా అని పాడుకోవాలి. గా లాస్ట్ గా దగ్గర ఆగింది కాబట్టి అదే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. నిన్ను నాకు నిన్ను నాకు కానుకగా
కానుకగా కానుకగా గ పాప సాని దదా దనిరి దదా పిలిచి కలిమి దనిరి దనిద పిలిచి కలిమి నొసగేరు పగ పగ పగా పిలిచి కలిమి నొసగేరు ని దనిరి దనిద పగ పగా పులకరించు పగ పాద సరిపోయింది. పులకరించు మమతలతో స ఇది సరిపోయింది. పగ పాద స పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు. 18 స్వరం చూద్దాం. రిసాదా, ఈ రిసాదా అని మనం దా అని పాడుకోవాలి. దా పూల పా సదాప, ఈ సదాప అని మనం పా అని పాడుకోవాలి. పాన్పు పాప దాద పాప పూల పాన్పు వే పదపాగా, ఈ పదపాగాని మనం గా వేశ గపగారి, ఈ గపగారిని మనం రీ అని పాడుకోవాలి. పూల పాన్పు వేశ దాద పాపగారి పూల పాన్పు వేశ రీగరి, ఈ రీగరిని మనం రీ అని పాడుకోవాలి. పూల పాన్పు వేశారు దాద పాప గారి దీని స్వరం రిగప 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 గరిసా. ఇప్పుడు నేను రెండవ చరణం మొత్తం ప్లే చేస్తాను. స్వరం మీరు జాగ్రత్తగా గమనించండి. గ పాప ద పా నీరి దని ద పాగా గ పాప సాని దనిరి దదా పగ పాగా పగ పాద స దాద పాప గారి రిగప 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 గరిస. ఇప్పుడు మనం పల్లవి రెండో సంగతి పాడుకోవాలన్నమాట. ఏదంటే ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు. ఇప్పుడు మనం ఇక్కడ లాస్ట్ది పల్లవి చూద్దాం అనమాట. రీసా పారి గా గ పాప పాప ప గ స రి 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 సా సారి రి గ
సారి రి గరి నీ దా దా పా గరి రి సా 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 గా కొత్త పెళ్ళి గరి రి సా కొత్త పెళ్ళి సరిపోయింది. కూతు సా సా కూతు రూ సారిగా ఈ సారిగా మనం గా గరి రి సా 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 కొత్త పెళ్ళి కూతురు గరి రి సా 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 గా అంటే గరి రి సా సా సరిగ పద పగా ఇదంతా కూడా మనం స సా గా గా సా గా కొత్త గరి రి సా సా ఈ కొత్త పెళ్లి కూతురి కానీ చూద్దాం ఎండింగ్. గరి రి సా గరి రి సా సా గరి రి సా 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 కొత్త పెళ్ళి కూతురు గరి రి సా 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 గా సా సా గా సా. ఇది మీరు 1-2 సార్లు చక్కగా శ్రద్ధగా వింటే మీకు ఈ విషయాలు బోధపడితే చక్కగా మీరు నాలాగా ప్లే చేసుకోగలరు. మరి మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.